తెలంగాణ కమలం పార్టీ నేతలు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా మహాధర్నా పేరుతో గర్జించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వంచక పాలనంటూ కాషాయ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ మహాధర్నా వేదికగా కమలం పార్టీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ధర్నా చౌక్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాట సమర శంఖారావం మోగించామంటూ హెచ్చరిక జారీ చేశారు. కమలనాథులు అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధం ప్రకటించారా? మహాధర్నాతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారా? సంతోష్ ట్రీట్మెంట్ ఎంత పనిచేస్తుంది? దీనికి సంబంధించిన కథనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వంచక పాలన నడుస్తుందంటూ దానిపై మహాధర్మ యుద్ధం చేపట్టామని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. కాంట్రాక్టులు కమిషన్లకే పరిమితమైన కాంగ్రెస్ గద్దెదించే వరకు విశ్రమించబోమని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం పాలన నడుస్తుండగా ఇప్పుడు సీఎం అండ్ బ్రదర్స్ పాలన వచ్చింది. వాళ్ల ఖజానా నిండుతోంది తప్ప సామాన్యుడికి మిగిలేది శూన్యమేనని విమర్శించారు. గల్లంతైన గ్యారంటీలు, నెరవేరని వాగ్దానాలు, ప్రజా వంచనకు 2 ఏళ్లు నినాదంతో ధర్నా చౌక్లో బీజేపీ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రామచంద్రరావు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి కాంగ్రెస్ పాలనపై ఛార్జిషీట్ విడుదల చేశారు. కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందని, హిందూ దేవుళ్లను అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు. హిందువులకు 3 కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని, కాంగ్రెస్ నాయకులకు మాత్రం 3 దేవుళ్లని సోనియా, రాహుల్, ప్రియాంక అని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ కాదు, మజ్లిస్ పార్టీ. అందుకే రేవంత్ ఉద్దీన్ సీఎం. రేవంత్ హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశద్రోహులను, అర్బన్ నక్సలైట్లను పెంచి పోషిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అర్బన్ నక్సలైట్లను అంతం చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. ఇక కేంద్రం తెలంగాణకి ఏమిచ్చిందంటూ కాంగ్రెస్ నాయకులు పదే పదే విమర్శించడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే రాష్ట్ర ప్రజలు వారిని ఇంటికి పంపించారు. ఇప్పుడు మీకు అదే గతి పడుతుందన్నారు. మీ కుర్చీ కూడా తొందరలోనే కదిలేటట్టు ఉంది. మీ మంత్రులే కుర్చీ కాళ్లను లాగుతున్నారు. ఏదో ఒక రోజు అది విరిగి మీరు కింద పడిపోతారు, జాగ్రత్త అని రామచంద్రరావు సీఎం రేవంత్కు పరోక్ష హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేమని దుస్థితి నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగినట్టే మద్యం భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి కాంగ్రెస్ పాలనలో కూడా కొనసాగుతోందని విమర్శించారు. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని మేనిఫెస్టోలో చేసిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ పేరుతో గ్లోబల్ సమ్మిట్ అనే కొత్త నాటకం మొదలుపెట్టిందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. నిజమేమిటంటే తెలంగాణ రైజింగ్ ఇన్ కరప్షన్, గన్ కల్చర్ అని వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు రేవంత్ పైసా అయినా ఇచ్చారా అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు విజయోత్సవాలు జరుపుకునే అర్హత లేదన్నారు. హిల్ట్ భూములపై అవినీతి రుజువు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తారని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి వెనుక చెడ్డీ గ్యాంగ్ ఉందని, ఎక్కడ భూమి ఉంటే అక్కడ గ్యాంగ్ వాలిపోతుందన్నారు. రేవంత్ రెడ్డి రాబంద్ రెడ్డిగా మారిపోయారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కంపెనీ మూతపడుతుందని, తెలంగాణలో ఐక్యమత్యమే బీజేపీకి అధికారం తెస్తుందని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్రావు అన్నారు. తన ప్రోటోకాల్ ఏంటో తనకే తెలియదంటూ పార్టీ తీరుపై పార్టీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహా ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కొంచెం ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యార్థినులకు స్కూటీ, మహిళలకు ప్రతి నెల 2,500, కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీలను అమలు చేయాలంటూ బీజేపీ నాయకులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో చెట్టుకు స్కూటీ, డమ్మీ నోట్లు, బంగారం నాణేల నమూనాలను చెట్టుకు వేలాడదీసి నిరసన వ్యక్తం చేశారు. మొత్తానికి తెలంగాణ కమలం పార్టీ నేతలు అధికార కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించారు. మహాధర్నాలో నేతలంతా జోష్తో మాట్లాడినా కొంతమంది నేతలు మాత్రం పార్టీ తీరుపై పరోక్షంగా విమర్శలు చేశారు. బిఎల్ సంతోష్ ట్రీట్మెంట్ తర్వాత కాషాయ నేతలంతా మేమంతా ఒకటే, మా మధ్య విభేదాలు లేవంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళతారో లేదో చూడాలి మరి.